గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మంగళారం గ్రామంలోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్లు గంజాయి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 12 మంది యువతులు, 38 మంది యువకులు పోలీసులకు పట్టుబట్టారు. వీరిలో ఎక్కువ మంది మైనర్లే ఉన్నారు. అధిక డబ్బు ఆశతో ఫామ్ హౌస్ ఓనర్సే డ్రగ్స్ పార్టీకి తెరతీసినట్లు గుర్తించారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక్కరికి 1300 రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజుతో మద్యం, గంజాయి, డ్రగ్స్ ని యువతకు ఎరవేశారు. పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. అందరికీ గంజాయి టెస్ట్ చేయగా 2కి పాజిటివ్ వచ్చింది. 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని యువతి యువకులను మొయినాబాద్ పిఎస్ కు తరలించారు. ఫామ్ హౌస్ యజమానిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే నగర శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ పార్టీలు అంటే గంజాయి పార్టీలు అంటే సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఫామ్ హౌస్ల పేరుతో కొంతమంది ఈ వీటికి అంటే నిర్వహణకు అక్కడ అనుమతులు ఇవ్వడం కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. అయితే ఇదైతే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసి అంటే ఒక్కొక్కరికి 1200 రూపాయలను వసూలు చేస్తూ ఈ పార్టీ నిర్వహించినట్టుగా అయితే ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తుంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసిన సందర్భంలో మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. అందులో 30 మంది యువకులు ఉంటే 12 మంది యువతులు ఉన్నారు. విదేశీ మద్యం బాటిళ్లు, ఆ తర్వాత గంజాయి కూడా ఇక్కడ తీసుకున్నట్టుగా గుర్తించారు. అక్కడ పరీక్షలు చేసినప్పుడు ఇద్దరికి గంజాయి తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ వచ్చింది. ఎవరైతే మొత్తం ఫామ్ హౌస్ నిర్వాహకున్నాడో అతనితో పాటు మరో 2 నిర్వాహకుల్ని మొత్తం 3ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదంతా కూడా అంటే ఎవరైతే అరెస్ట్ అయిన పిల్లలు ఉన్నారో అదంతా కూడా ఎక్కువ మైనర్లు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వారందరినీ కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్ తర్వాత వారిని విడిచిపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఎన్ని రోజులు ఇలాంటి వ్యవహారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఈ గ్రూప్ క్రియేట్ చేసి మరి ఇట్లా పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు అంటే ఈ బర్త్డే పార్టీల పేరిట దాని మాటన ఈ మత్తు పార్టీలు జరుగుతున్నట్టుగా కూడా ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.